హలో నమస్తే అందరికీ ఈరోజు అయితే మీకోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాం. ముందైతే దానికోసం కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అన్న కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 4 ఎల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 ఎండిపాయలు, 4 కట్ చేసుకున్న టమాటాలు అయితే తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయిలో నూనె యాడ్ చేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని నూనె అంతా పైకి వచ్చే వరకు ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె యాడ్ చేసేసి సన్న కట్ చేసుకొని ఎల్లిపాయలు యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకొని మిగతా వెజిటేబుల్స్ కూడా అన్ని యాడ్ చేసుకొని ఒక 70% ఉడికేటట్టు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం అయితే ఉడకొద్దు. తర్వాత అదే పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మనం దాంట్లోనే మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కలిపేసుకొని మొత్తం అంతా పెట్టుకోవాలి. ఏదైతే వండుకున్న రైస్ ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. సో యాడ్ చేసుకున్న రైస్ దాంట్లోనే మనం టేస్ట్కి తగినంత ఉప్పు, ఇంకా మిరియాల పొడి చూసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.